Canonical forms లో ఏం చూస్తున్నాను, canonical POS, canonical SOP చెక్ చేసాం. And we have verified the different examples how to convert given SOP into canonical form, how to convert given POS into canonical form, and we have verified how we are converting canonical SOP to canonical POS, and what is the easiest way, and using the functional table method also we have discussed. Okay, this is the problem we have discussed in the last class. Okay, we have verified by using the boolean loss తో వెరిఫై చేసుకున్నాం, అలానే ఫంక్షనల్ టేబుల్ తో కూడా మనం చేసుకోవడానికి మీకు చెప్పాను. Okay, we will do one more problem. With this we will close this canonical form. I hope మీరు అదే అందరూ కూడా రీకాల్ చేసుకొని ఉంటారు అనుకుంటున్నాను. జస్ట్ నోట్ ద ప్రాబ్లం. నేను అందరు ట్రై చేయండి నేను ఈ ప్రాబ్లం ఒకసారి, మీకు చేయటం వస్తే నో ప్రాబ్లం, లేకపోతే వీ విల్ డూ నన్ను ఎలా చేయాలని మళ్ళీ ఒకసారి చూద్దాం. ఓకే, కన్వర్ట్ ద గివెన్ ఎక్స్ప్రెషన్ ఇంటు ద canonical form. Convert the given expression into canonical form. The function it is given as function of x comma y comma z. What does it indicate? It is the three variable function of x comma y comma z. The function is given as z plus x bar plus y, z plus x bar plus y into x plus y bar, x plus y bar. This is the function now. We have to convert this into canonical SOP and canonical POS. రెండిట్లో కన్వర్ట్ చేయాలి. నేను అందరికీ క్లారిటీ ఉందనుకుంటున్నాను. I will call one number. 497. 497. మన 497. Sir. నీ పేరేంటి? సాయిదీప్. సాయిదీప్. ఏం చేయాలి మనం ఇప్పుడు? వాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ? ఏం చేయాలి? ఇచ్చిన ప్రాబ్లం ఏంటంటే కన్వర్ట్ ద గివెన్ canonical form expression into canonical form. Okay, the function of xyz is equal to z plus x bar plus y into x plus y bar. Whether it is in SOP or POS. SOP లో ఉందా, POS లో ఉందా? రెండిట్లో. అంటే దిస్ ఇస్ ఇలా ఉన్నప్పుడు రెండిట్లో ఉంది అనే దానికన్నా రెండిట్లో క్లియర్ గా లేదు మనకి. నైదర్ SOP నార్ POS అని చెప్పుకోవచ్చు. అంటే స్టేట్మెంట్ రాయాల్సిన పని మనం చూడగానే ఎక్స్ప్రెషన్ కనిపిస్తుంది, అది SOP అని అంటే మనకు అడిషన్ ఉంది, మల్టిప్లికేషన్ రెండు కనిపిస్తున్నాయి. ఓకే, నౌ వీ హ్యావ్ టు మినిమైజ్. ఏ మెథడ్ వాడతాం? బూలియన్ లాస్ వాడుకుందామా లేకపోతే ఫంక్షనల్ టేబుల్ వాడుకుందాం? ఫంక్షనల్ టేబుల్ అంటే ఎలా చెప్పినా, ఇలా 3 ఇన్పుట్స్ కాబట్టి XYZ ఒక టేబుల్ తీసుకుంటున్నాం, తర్వాత z ప్లస్ x బార్ ప్లస్ y ఇంటూ x ప్లస్ y బార్ తీసుకుని వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద అవుట్పుట్ ఫంక్షన్ f ఫైండ్ అవుట్ చేసి వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద సమ్ ఆఫ్ మిన్ టర్మ్స్ అండ్ సమ్ ఆఫ్ మ్యాక్స్ టర్మ్స్. ఓకే, ఇది ఫైండ్ అవుట్ చేయాలి. ఈ మెథడ్ చేద్దామా లేకపోతే నార్మల్ గా స్టాండర్డ్ మెథడ్ చేయాలనుకున్నప్పుడు మనం వీ హ్యావ్ టు డూ స్టాండర్డ్ మెథడ్. నన్ను కొంతమంది ఎవరన్నా మీరు ట్రై చేయండి, టేబుల్తో చేయండి, మీరు టేబుల్తో చేయండి, నేను 97 ఇద్దరం కలిపేమో విల్ డూ విత్ రెస్పెక్ట్ టు ద లాస్, బిలియన్ లాస్ వరకు చేస్తాం. ఓకే, ఫస్ట్ స్టెప్ నేను ఫస్ట్ హింట్ జస్ట్ మల్టిప్లై నన్ను x బార్ ప్లస్ y ఇంటూ x ప్లస్ y బార్. ఓకే, అది మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? z ప్లస్, ఇఫ్ యు సీ వాట్ ఈస్ ద ఫంక్షన్ నా x బార్ ప్లస్ y ఇంటూ x ప్లస్ y. అసలు మీకు తెలియకపోతే మల్టిప్లై చేయండి. z ప్లస్ x బార్ ఇంటూ x, x బార్ ఇంటూ x ప్లస్ x బార్ ఇంటూ y బార్, x బార్ ఇంటూ y బార్ ప్లస్ xy
xy plus y into y bar. y into Y bar. y bar. What is the simplification on it? Complement law. By using the complement like x into x bar and y into y bar equals to 0. 0. Therefore, z plus what are the remaining terms? X bar y bar. xy plus x bar Y bar. y bar. ఎవరినైనా మధ్యలో డిస్టర్బెన్స్. ఓకే, వాట్ ఇస్ ద నెక్స్ట్ స్టెప్? నెక్స్ట్ స్టెప్ ఏం చేయొచ్చు? నెక్స్ట్ ఏం చేయొచ్చు చెప్తున్నాను. మనకి ఏం చేయాలి ఇప్పుడు? ఇక్కడ we have to convert this expression. ఇప్పుడు ఇది దేంట్లో ఫామ్ అయిందని ఎక్స్ప్రెషన్ మనకి SOP లో ఉందా TBS లో ఉందా? ఇప్పుడు SOP. No, what are the missing terms in Z? XY. Therefore I have to add x plus X plus x bar. x bar, and similarly y plus y bar. y plus y bar. This is for missing terms in Z plus second xy లో ఏం మిస్ అయిందను? Z కాబట్టి Z plus Z bar plus x bar into y bar. Here also the missing term is Z plus Z bar. Now we have to multiply this terms. Multiply చేస్తాను. నేను Z ఇక్కడ పెట్టుకున్నాను. Just I will multiply these two remaining terms. X into y. ఫస్ట్ xy మల్టిప్లై చేస్తున్నాను, తర్వాత x y బార్ మల్టిప్లై చేశాను ప్లస్ x బార్ y మల్టిప్లై చేశాను. అంతేనేమో xy చేశాను, x y బార్ అయిపోయింది. x బార్ y మల్టిప్లై చేసిన తర్వాత x బార్ y బార్. ఇక్కడ ఉన్న మిస్ అయ్యే టర్మ్స్ మిస్సింగ్ ఏమైనా ఉన్నాయి? ఏమైనా మినిమైజ్ ఏం లేదు. నెక్స్ట్ డైరెక్ట్ మల్టిప్లై చేస్తాం. ఎక్స్ వై జెడ్ ప్లస్ ఎక్స్ వై జెడ్ బార్ ప్లస్ ఎక్స్ బార్ వై బార్ జెడ్ ప్లస్ ఎక్స్ బార్ వై బార్ జెడ్ బార్. నెక్స్ట్ ఐ మల్టిప్లై ద రిమైనింగ్ టర్మ్స్ అండి. ఎక్స్ వై జెడ్, ఇక జెడ్ మల్టిప్లై చేస్తున్నాం. ఎక్స్ వై ఎక్స్ y bar z x bar y z plus x bar y bar z plus we are going to add the remaining x y z plus x y z bar plus x bar y bar z plus x bar y bar z bar. Now we have to write the min terms. What is the min terms? X, y, z. Min term ఏమవుతుంది? M0. స్మాల్ రాయాలా క్యాపిటల్ రాయాలి? min terms అంటే స్మాల్ లెటర్, దట్ ఈస్ M. ఏమవుతుంది? x, y, z కాంప్లిమెంట్ లో లేవు. ఇది x ఇంటూ y ఇంటూ z. x బార్ ఇంటూ y బార్ ఇంటూ z బార్ అయితే M0 అవుతుంది. x ఇంటూ y ఇంటూ z అయితే ఏమవుతుంది? M7 అవుతుంది. ఓకేనా? ఇది యాడ్ టు హైలో ఉన్నాయండి ఇక్కడ అంత లిటరస్. నెక్స్ట్ ఇప్పుడు 101 సరే 101 అంటే ఎక్స్ వై బార్ జెడ్ నాను. ఎక్స్ వై బార్ జెడ్ అంటే 101 ఎంత అవుతుంది? 101 ఎంత? 5. నెక్స్ట్ 011 ఎక్స్ బార్ వై జెడ్ ఎం 011 3 M3 ప్లస్ అగైన్ 011 వచ్చింది మనకి. అగైన్ M3. నెక్స్ట్ ఇప్పుడు XYZ వచ్చింది మళ్ళీ M7 ప్లస్ XYZ బార్ 110 M6. నెక్స్ట్ 001 X బార్ Y బార్ Z 001 X బార్ Y బార్ Z బార్ M0. Now we are writing these terms into a common. I am taking the symbol. Insert.
Just insert the symbol sigma. మీరైతే డైరెక్ట్ రాసుకోవచ్చు అండి, ఇక్కడ ఇన్సర్ట్ ఆప్షన్ అవసరం లేదు. సిగ్మా ఆఫ్ స్మాల్ m, వాట్ ఆర్ ద ఆర్డర్ లో రాసుకున్నాను, 0, 1, 3, 5, 7. 6, 7. These are the min terms. Okay, and this is the canonical. ఇదేనా canonical SOP. Okay, POS అంటే ఏమవుతున్నాను, this will be equals to pi of m. Okay, direct రాస్తాం pi of m. There are missing terms now. 2, 4. నేను ఎవరైనా టేబుల్ తో చేశారా, మీరు టేబుల్ తో చేసినప్పుడు సేమ్ వస్తుంది. మీరు క్రాస్ చెక్ చేయండి, రాకపోతే ఒకసారి క్వశ్చన్ చేయండి, మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారో తెలుస్తుంది. ఓకే, this is very easy. Generally this type of questions will be given for 7 marks. Convert the given expression into canonical SOP, canonical POS. ఓకే, అలా డైరెక్ట్ గా ఇచ్చేస్తారు. డైరెక్ట్ గా ఈ ఫంక్షన్ ఇచ్చారు అనుకున్నాను, ఈ 2 ఫంక్షన్స్ ఇస్తే 2 మార్క్స్ కలుగుతుంది. కెనానికల్ SOP ఇచ్చేసి కన్వర్ట్ ఇంటూ POS అని డైరెక్ట్ గా పై ఆఫ్ అండ్ రిమైనింగ్ టర్మ్స్ రాయడం. ఓకే, ఇక్కడ వరకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. Now we are going to see some problems. We are going to discuss about the duality and complement laws. Duality, complement laws గురించి డిస్కస్ చేయబోతున్నాను. ఫస్ట్ ఆ లా అంటే నేను డిఫైన్ చేస్తాను. Duality, what is dual now? Duality is nothing but it is obtained. Duality of a function is obtained by interchanging the end with or and 0 by 1. Duality means by interchanging the end with or and 0 by 1. ఇక్కడ మీరు జాగ్రత్త చెక్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది, డ్యూయాలిటీ ఆఫ్ a+1 ఇచ్చాను. నాకు a+1 కి డ్యూయాలిటీ మీరు ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుంది, వీ హ్యావ్ టు రీప్లేస్ ఎండ్ విత్ ఆర్. ఇక్కడ ఆర్ అంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఏమైందని డాట్ కింద మారిపోయింది. ఎక్కడైతే 0 ఉందో దాన్ని 1తో రీప్లేస్ చేయండి, 1 ఉంటే 0తో రీప్లేస్. దిస్ ఇస్ ద డ్యూయాలిటీ అండ్ వీఆర్ వెరిఫైయింగ్ దిస్ లా. దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ నల్ లా. a+1 = 1 అంటే ఏంటంటే నల్ లా. a × 0 = 0 null. Similarly, we can apply the same duality to the complement law. A plus a bar equals to 1. దీని duality అప్లై చేయండి. మధ్యలో ఆర్ గేట్ వచ్చింది, ప్లస్ ని రీప్లేస్ చేసి ఏం రాస్తుంది, రైటింగ్ డాట్. a × a bar equals to 1 is replaced by 0. This is also complement law. And similarly, we are taking the one more law, distributive law తీసుకుంటున్నాం. a × b plus c equals to ab plus ac. Now we are verifying the distributive law duality. Apply the duality to this principle. దీనికి we are going to apply the duality to this principle. Now ఏమవుతుందన్నా, a ఇంటూ నన్ను ఇక్కడ జాగ్రత్త చూస్తే రెండింటి మధ్యలో a × b plus c కాబట్టి నాకు ఎక్కడైతే మల్టిప్లికేషన్ వచ్చిందో ఆ ప్లేస్ లో ఆర్ గేట్ రాస్తాను. లేదా మళ్ళీ రాస్తాను, చూడండి మీకు డౌట్ వస్తుంది. నేను ఎలా రాస్తాను, we are taking a, నాకు మధ్యలో ఒక మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి I'm taking r and we are taking the b plus c. B plus c and got b into c, that will be converted into bc. This is LHS and RHS చూసుకుంటే a into b in this. I am taking multiplication of a plus a into b in the multiplication r gets the representation a into b plus కాస్త ఏమవుతుందో డాట్ అయిపోతుంది. and similarly a into c కాస్త a plus c. So a plus bc అంటే as we know a plus b into a plus c. This is also duality law and distributive law. This you can find this term. Okay, this is the law we are defining with the duality principle ఎలా అప్లై చేస్తామో చూస్తాం. Similarly, we are going to check complement law అంటే ఏం చెప్తున్నాను, the complement law is obtained to find the complement we have to interchange end with or. ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాను, SOP కానీ POS కానీ ఎక్స్ప్రెషన్ ఇచ్చాను. ఆ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ కి if you want to find the complement find out చేయాలంటే simply we have to interchange AND gate with OR gate. అంటే మల్టిప్లికేషన్ ని డాట్ ఆపరేటర్ తో రీప్లేస్ చేయండి, or OR with AND gate. And similarly interchange 0 by 1 or 1 by 0. And finally, to perform the complement we have to
కాంప్లిమెంట్ ద ఈచ్ అండ్ ఎవ్రీ లిటరల్, అంటే అందులో కనిపిస్తున్న ప్రతి వేరియబుల్ కూడా కాంప్లిమెంట్ చేయండి. అంటే ఏ ఉంటే ఏ బార్ చేయండి, ఏ బార్ ఉంటే ఏ చేయండి, సి ఉంటే సి బార్ చేయండి, డి ఉంటే డి బార్ చేయండి, డి బార్ ఉంటే డి చేయండి. అంటే మనకు కనిపిస్తున్న యాక్చువల్గా ఏదైతే కనిపిస్తుందో ఆ కనిపించిన దానికి కాంప్లిమెంట్ చేయాలి. అంటే దిస్ ఇస్ ద హౌ వీఆర్ గోయింగ్ టు ఫైండ్ ద కాంప్లిమెంట్ ఆఫ్ ఎ ఫంక్షన్ ఇన్ ఈజియర్ వే. చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏం చేస్తున్నాను, ఫస్ట్ పాయింట్ మీ జాగ్రత్త చేస్తే టు ఫైండ్ ద కాంప్లిమెంట్ ఫస్ట్ వీ నీడ్ టు ఫైండ్ ద డ్యువాలిటీ. డ్యువాలిటీ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దాంట్లో ఉన్న వేరియబుల్స్ మొత్తానికి కూడా కాంప్లిమెంట్ చేయండి. అంటే ఏ ఉంటే ఏ బార్ చేయండి, బి ఉంటే బి బార్ చేయండి. ఓకే, దిస్ ఇస్ ద ప్రిన్సిపల్ వీఆర్ గోయింగ్ టు సీ ఫర్ డ్యువాలిటీ అండ్ కాంప్లిమెంట్, అండ్ వీఆర్ గోయింగ్ టు సీ సమ్ సర్టన్ ఎగ్జాంపుల్స్. ఒక ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, నేను ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేనే సాల్వ్ చేశాను. ఒకసారి మీరు కూడా చెక్ చేయండి నేను ఎలా చేస్తున్నాను. రియలైజ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్, రియలైజ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్ y ఈక్వల్స్ టు, ఇవన్నీ ప్రీవియస్ ప్రాబ్లమ్స్ అండి, మీకు డైరెక్ట్గా ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను పేపర్లోది. ఓకే, రియలైజ్ ద ఫంక్షన్ y ఈక్వల్స్ టు ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. రియలైజ్ అన్న ప్రతిసారి గుర్తుపెట్టుకున్నాను, రియలైజ్ మీన్స్ ఇట్ ఈస్ యూ నీడ్ టు డ్రా ద సర్క్యూట్ డయాగ్రామ్. మళ్ళీ చెప్తున్నా, రియలైజ్, డ్రా అన్న పదం ఎక్కడ కనిపించినా సరే వీ హ్యావ్ టు రియలైజ్ అండ్ వీ హ్యావ్ టు ఫైనల్లీ సింప్లిఫై చేసిన తర్వాత దానికి సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేయాలి, లాజిక్ సర్క్యూట్. ఓకే, రియలైజ్ ద ఫంక్షన్ y ఈక్వల్స్ టు ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ, ఫైండ్ ద డ్యువాలిటీ అండ్ కాంప్లిమెంట్ ఆఫ్ దిస్ ఫంక్షన్. ఇచ్చిన ఫంక్షన్ కి డ్యువాలిటీ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. జాగ్రత్త చూడండి, డ్యువాలిటీ ఎలా అప్లై చేస్తున్నాను. హియర్ వీఆర్ హ్యావింగ్ ఏ ఇంటూ బి, ఏ ఇంటూ బి ఉంది కాబట్టి ఏం చేస్తున్నాం, వీఆర్ రీప్లేస్ దిస్ విత్ ఏ ప్లస్ బి. ఓకే, అండ్ సిమిలర్లీ వీఆర్ టేకింగ్ ద బి ఇంటూ సి. బి ఇంటూ సి చెక్ చేసుకుంటే ఏం చేస్తాం, వీఆర్ గోయింగ్ టు అప్లై బి ప్లస్ సి, బి ప్లస్, వీఆర్ గోయింగ్ టు అప్లై బి ప్లస్ సి. సిమిలర్లీ సి ఇంటూ ఏ, సి ప్లస్ సి. A into B ఏం చేశాను, వీఆర్ కన్వర్టెడ్ A into B as A plus B. And observe, in between we are having the sum now. The sum of products are converted into product of sum. This is replaced by dot. That is replaced by dot. The plus is replaced by dot. And similarly this plus is replaced by dot. And ఇక్కడ dot లేదంటే మల్టిప్లికేషన్. అంటే ఇక్కడ డ్యువాలిటీలో ఏం చేస్తున్నాం, ఆర్ గేట్స్ ఆర్ రీప్లేస్డ్ బై అండ్ గేట్స్. And similarly AND gates are replaced by OR gates. A into B is an AND gate now. The AND gate is replaced by OR gate. B into C is an AND gate. This is replaced by OR gate. C into A is an AND gate. This is replaced by OR gate. And this total expression is an OR gate. 3 input OR gate cost 3 input AND gate kin converted. And this is the first step now. Now what we have said now, complement. And naku y ki y bar కనుక్కోమంటున్నాను. Note na, this is నో డౌట్ ఇన్ దిస్. ఇక్కడ మనం చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ నేను ఏదైతే స్టెప్స్ చేస్తున్నాను షార్ట్ కట్ లో, వీ కెన్ యూజ్ ది స్టెప్స్. ఈ స్టెప్ ని డైరెక్ట్ గా వాడచ్చు. వైకి నేను ఏం చేస్తున్నాను, విత్ రిఫరెన్స్ టు ద డ్యువాలిటీ. డ్యువాలిటీ చేసిన తర్వాత మనం కన్వర్ట్ చేస్తున్నాం. దట్ ఈస్ వై ఈస్ కన్వర్టెడ్ ఇంటూ వై బార్. నేను వై బార్ కన్వర్ట్ చేయాలంటే ఐ హావ్ టు మేక్ ద కాంప్లిమెంట్ ఆఫ్ ఎంటైర్ ఫంక్షన్. ఏ ఫంక్షన్ కైనా దిస్ ఫంక్షన్ కి కాంప్లిమెంట్ చేయాలి. ఈ ఫంక్షన్ కాంప్లిమెంట్ చేస్తే విల్ గెట్ ద ఎక్స్ప్రెషన్ యాజ్ వై బార్. ఇది ఈ ఎక్స్ప్రెషన్ వస్తుంది. బట్ అలా కాంప్లిమెంట్ చేయకుండా మనం ఏం చేస్తున్నాం, ఐఎమ్ పెర్ఫార్మింగ్ ద కాంప్లిమెంట్ ఆపరేషన్ లైక్ దిస్. వై బార్ ఈక్వల్స్ టు డ్యువాలిటీ వచ్చిన తర్వాత ఎక్కడైతే లిటరల్, ద ఏ లిటరల్ ఈజ్ మోడిఫైడ్ టు ఏ బార్, బి లిటర్ ఈజ్ మోడిఫైడ్ టు బి బార్, లైక్ దిస్. దిస్ సి లిటర్ ఈజ్ మోడిఫైడ్ టు సి బార్, ఏ లిటర్ ఈజ్ మోడిఫైడ్ టు ఏ బార్. ఓకే, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ దిస్ ఈస్ ద వెరీ ఈజియెస్ట్ వే. ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ కి మనం ఫైండ్ అవుట్ చేయడానికి, డ్యువాలిటీ అప్లై చేయడానికి దిస్ ఇస్ ద వెరీ మచ్ ఈజీ. అంటే ఇలా కూడా చేయొచ్చు. ఏంటన్నా, కాంప్లిమెంట్స్ చేసేటప్పుడు కొన్ని ఎక్స్ప్రెషన్స్ లో కాంప్లిమెంట్ చేసేటప్పుడు మనకి కాంప్లెక్సిటీ పెరుగుతుంది. ఆ కాంప్లెక్సిటీని ఎరైజ్ చేసుకోవడానికి జస్ట్ వీఆర్ యూజింగ్ డ్యువాలిటీ. డ్యువాలిటీ వచ్చిన తర్వాత ఆ వేరియబుల్స్ కి కాంప్లిమెంట్ అప్లై చేస్తున్నాం. దిస్ ఈస్ ద వన్ మెథడ్. సెకండ్ మెథడ్ చెప్పాలన్నప్పుడు ఇక్కడ చూడండి, ఆర్ వీ కెన్ డూ ద సేమ్ ఆపరేషన్. ఎలా చేస్తాం, నేను డైరెక్ట్ గా ఐఎమ్ టేకింగ్ ద ఎక్స్ప్రెషన్ వై. నన్ను ఈ ఎక్స్ప్రెషన్ తీసుకున్నాను. ఐఎమ్ గోయింగ్ టు అప్లై ద కాంప్లిమెంట్ టు దిస్ ఎక్స్ప్రెషన్. ఈ ఎక్స్ప్రెషన్ కి కాంప్లిమెంట్ అప్లై చేద్దాం అనుకుంటుంది. దేర్ఫోర్ ఐఎమ్ గోయింగ్ టు అప్లై ద కాంప్లిమెంట్ ఫర్ దిస్ ఎక్స్ప్రెషన్. దట్ ఈస్ వై కి కాంప్లిమెంట్ ఏమవుతుందన్న వై బార్,
this will be equals to ఏమవుతుందని I am going to apply the complement for the entire expression. AB plus BC plus CA whole complement. What is De Morgan's law? Nana De Morgan's law. What is De Morgan's law? A plus B whole complement is equal to A complement into B complement. B complement. Okay. Now 4 even unnada nana. 4 even. 4 even. సార్ నన్ను చెప్పాను భరతేనా మాట్లాడేది అవును సార్ ఓకే నౌ వీఆర్ గోయింగ్ టు ఫైండ్ ద కాంప్లిమెంట్ ఫర్ y బార్ నన్ను y బార్ అంటే ఇక్కడ ఏమైంది AB ప్లస్ BC ప్లస్ C వాట్ ఇస్ ద కాంప్లిమెంట్ నన్ను డి మార్గన్స్ లో అప్లై చేస్తే ఏమవుతుంది ఇక్కడ వాట్ ఇస్ డి మార్గన్స్ లో x ప్లస్ y హోల్ బార్ ఈక్వల్స్ టు x బార్ ఇంటూ y బార్ సిమిలర్లీ నాకు 3 ఇన్పుట్స్ ఉన్నాయి నన్ను AB BC CA హోల్ బార్ ఏమవుతుంది నన్ను బీవా చెప్పాలి నాన్న x plus y plus z whole bar ఉంటే x bar into y bar into z bar. Similarly, AB plus BC plus CA whole bar ఉన్నాను. We are going to apply the De Morgan's law ఏమవుతుంది బి బార్ B bar చూడండి నాన్న నువ్వు ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నావు క్లాస్ భరత్ సార్ అవుతున్నాను ఓకే డి మార్గన్స్ లో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం కన్సిడర్ ఏబి యాజ్ ఎక్స్ బీసీ యాజ్ వై సిఏ యాజ్ జెడ్ ఏమవుతుంది ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ బార్ అయితే ఎక్స్ బార్ ఇంటూ వై బార్ ఇంటూ జెడ్ బార్ సిమిలర్లీ ఏబి హోల్ బార్ ఇంటూ ఏంటంటే ఇంటూ చూపించలేదు ఏబి హోల్ బార్ ఇంటూ బీసీ హోల్ బార్ ఇంటూ సిఏ whole bar. Now we are going to apply the same again De Morgan's law. AB whole bar ante enna AB whole bar NAND gate is equals to bubbled input NOR gate. What is AB whole bar nana De Morgan's law apply chesthe em this is the last class mostly for the first unit now. First unit ki last class మీరు లాస్ట్ ని మెమరైజ్ చేయకుండా ఉంటే చాలా కష్టం భరత్ ప్రాక్టీస్ చేయాలా వద్దా నాన్న ఏ బార్ ప్లస్ చెప్పనా ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ బి బార్ బి బార్ నెక్స్ట్ సిమిలర్లీ బీసీ హోల్ బార్ B bar plus C bar. B bar plus C bar. C bar. Similarly, CA whole bar. C bar plus A bar. C bar plus A bar. Okay. Now you verify this expression. Previous complement చేసిన expression, these two expressions, right? When you perform the complement by using the duality, we got the answer in one step now. ఇక్కడ మనం De Morgan's law చేసుకుని కూడా చేస్తున్నాను. ఎలా చేసినా సరే ఆన్సర్ వస్తుంది. చిన్న ప్రాబ్లమ్స్ అయితే డి మార్గన్స్ లో అప్లై చేసుకుని చేయడం ఈజీ కొన్ని కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడ చేయడం కొంచెం కష్టం నాకు ఓకే లెట్స్ చెక్ ఈ ప్రాబ్లం చూసాం కదా విల్ ట్రై ఫర్ అనదర్ ప్రాబ్లం ఓకే నెక్స్ట్ find the duality of the function. Find the duality of the function. Find the duality of the function y equals to a bar b into c plus b
B bar C bar D plus A into B bar C. ನಾನು డ్యూయాలిటీ అప్లై చేయాలి. 4E4 ನಾನು 4E4 4E4 ఎవరు నాన్న రెస్పాండ్ ఎవరు? నీ పేరేంటి నాన్న? విజయ్ సార్. విజయ్. ఓకే, ద గివెన్ ఎక్స్ప్రెషన్ ఇస్ కనిపిస్తుందన్న ఎక్స్ప్రెషన్ కనిపిస్తుంది సార్. చెప్పండి. వీ హ్యావ్ టు అప్లై ద డ్యూయాలిటీ ప్రిన్సిపల్. డ్యూయాలిటీ ప్రిన్సిపల్ అప్లై చేయండి. The given function is y equals to a bar into b into c plus b, b bar into c bar into d, a bar b bar d. Now జాగ్రత్త చూడండి, ఇక్కడ ఆల్రెడీ సొల్యూషన్ రాశాను మీకు. ఇలాంటి ప్రాబ్లమ్స్ కన్ఫ్యూజ్ అవుతుందని జస్ట్ ఎలా రాస్తున్నా మళ్ళీ చెక్ చేయండి. y equals to రాస్తున్నాను. ఇప్పుడు నాకు ఫస్ట్ ఏం కనిపిస్తున్నాను? దీస్ టూ టర్మ్స్. నౌ హియర్ వీఆర్ హ్యావింగ్ ఏ బార్ ఇంటూ బి, ఏ బార్ ఇంటూ బి అని టర్మ్ ఉంది. అండ్ దిస్ టర్మ్ ఈస్ మల్టిప్లైడ్ విత్ సి ప్లస్ బి. నేను డ్యూయాలిటీ అప్లై చేస్తున్నప్పుడు ఏం కావాలి? ఈ సి ప్లస్ బి అనేది ప్లస్ కాస్త ఆర్ కింద మారిపోవాలి. దేర్ఫోర్ ఐఎమ్ కన్వర్టింగ్ దిస్ ఎంటైర్ ఎక్స్ప్రెషన్. ఈ ఎక్స్ప్రెషన్ మొత్తాన్ని కన్వర్ట్ చేస్తున్నాను. దేర్ఫోర్ ఇనిషియల్లీ ఐ వాంట్ టు రైట్, ఈ బ్రాకెట్ లో ఉన్నదని ఫస్ట్ రాసుకుంటాం. దట్ ఈస్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ విత్ ఇన్ ద బ్రాకెట్. దట్ ఈస్ సి ప్లస్ బి ఏమవుతుందన్న సి ఇంటూ బి. దిస్ ఈస్ కన్వర్టెడ్ టు సి ఇంటూ బి ప్లస్ నాకు ఇక్కడ ఏమైందన్న ఈ రెండింటి మధ్యలో మల్టిప్లికేషన్ ఉంది. అయితే ఏ బార్ ఇంటూ బి అనేది దిస్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ప్లస్. నౌ ఏ బార్ ఇంటూ బి, దిస్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ఏ బార్ ప్లస్ బి, ఏ బార్ ప్లస్ బి. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. స్టెప్ లో ఏం చేసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారని చెప్పి రాశాను. ఏ బార్ ప్లస్ బి, దిస్ ఈస్ వన్ టర్మ్. దిస్ ఈస్ ప్రీవియస్ ఇక్కడ నాకు అండ్ గేట్ తో మల్టిప్లై అయింది. బి ఈస్ మల్టిప్లైడ్ విత్ రెస్పెక్ట్ టు సి ప్లస్ బి. దిస్ ఈస్ రీప్లేస్డ్ బై ఆర్ గేట్ అండ్ సి ప్లస్ బి ఈస్ ఆర్ గేట్ కాబట్టి దిస్ ఈస్ రీప్లేస్డ్ బై అండ్ గేట్. నౌ దిస్ ఎక్స్ప్రెషన్ ఈస్ అగైన్ హియర్ వీఆర్ హ్యావింగ్ ద ప్లస్ ఆపరేటర్. ప్లస్ ఏం కావాలి? డాట్ ఆపరేటర్. మదర్ ఇస్ ఇంటూ కావాలి. దేర్ఫోర్ ఐఎమ్ టేకింగ్ దిస్ as బ్రాకెట్. హియర్ ఐఎమ్ టేకింగ్ దిస్ ఎంటైర్ వన్ టర్మ్. ఇదంతా ఒక టర్మ్ కింద తీసుకున్నాం. నౌ దిస్ ఈస్ సెకండ్ టర్మ్. బి బార్ ప్లస్ సి బార్ ప్లస్ డి బార్ అవుతుంది. దిస్ ఈస్ కన్వర్షన్ అంటే అండ్ గేట్ కాస్త ఏమవుతుంది? ఆర్ గేట్ కింద కన్వర్ట్. దిస్ బి బార్ ప్లస్ సి బార్ ప్లస్ డి, సి బార్ ఇంటూ సి బార్ సి బార్. అండ్ దిస్ విల్ బి అగైన్ మల్టిప్లైడ్ విత్ థర్డ్ టర్మ్. అగైన్ ఇక్కడ మనకి ఇంకో ఆర్ గేట్ వచ్చింది. దిస్ ఆర్ గేట్ ఈస్ రీప్లేస్డ్ బై అండ్ గేట్. Now this AND gate is replaced by OR gate. A plus B bar plus C. Now we need to apply the complement. First ikkada em apply chesam, we have verified the complement. Initially we have applied the duality. Duality apply chesam manaki expression vachindi. Now we need to apply the complement. Complement dentana we have to find the complement for the given function. We have to find the complement for the given function. Given function ki complement miss out. Step 4. We have to find the complement for the given function. A function to y ki find out cheyalna. Naku y ki find out chesthe indaka apply chesinattu y bar teeskochi De Morgan's lo apply cheyalna. Ala chesina same solution vastundi. Lekapothe ikkada em cheppanu shortcut ikkada after find the duality I am find the y complement. Y bar equals to just in this expression, in the duality expression, wherever the literals are there, ప్రతి లిటరల్ అన్న ఏ బార్ ఉన్న కాస్త ఏ అవుతుంది, బి కాస్త బి బార్ అవుతుంది, సి ఉంటే సి బార్ అవుతుంది, బి ఉంటే బి బార్ అవుతుంది. therefore I am going to write this expression as without modifying in ఏ బార్ కాస్త ఏ ప్లస్ బి అవుతుందన్న బి బార్ ప్లస్ ఇక్కడ సిబి ఉందన్న సిబి ఏమవుతుందన్న సి బార్ ఇంటూ బి బార్. అంటే ప్రతి లిటరల్ ని కూడా కాంప్లిమెంట్ చేయండి. నెక్స్ట్ బి బార్ ఉందని ఇప్పుడు ఏమవ్వాలి బి ప్లస్ సి ప్లస్ డి బార్.
Similarly, last one, a plus b bar plus c union. A bar plus A b B plus plus C bar. c bar. మన ఇందాక డిమార్గాన్స్ లో అప్లై చేస్తే మనకు స్టెప్స్ పెరిగాయి. డిమార్గాన్స్ లో అప్లై చేస్తే ఇక్కడ నాకు డైరెక్ట్ గా ఈ ఎక్స్ప్రెషన్ కి మీరు కాంప్లిమెంట్ చేస్తే, గోయింగ్ టు ఫైండ్ ద కాంప్లిమెంట్ ఫర్ దిస్ ఎక్స్ప్రెషన్, y బార్ ఇక్కడ డైరెక్ట్ గా అప్లై చేస్తే ఏమవుతుంది, హౌ టు ఫైండ్ ద కాంప్లిమెంట్ ఆఫ్ ఎంటైర్ దిస్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ మొత్తానికి డిమార్గాన్స్ లో అప్లై చేయాలి. యూ హౌ టు అప్లై ద డిమార్గాన్స్ లా ఫర్ ద ఎంటైర్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ మొత్తానికి కూడా మీరు కాంప్లిమెంట్ అప్లై చేయాలి. ఇక్కడ కాంప్లిమెంట్ అప్లై చేస్తే యూ కెన్ ఐడెంటిఫై ఈ టర్మ్ మొత్తాన్ని కూడా ఎక్స్ అనుకోవాలి. ఈ టర్మ్ మొత్తాన్ని ఎక్స్ అనుకోండి, ఈ సెకండ్ టర్మ్ ని వై అనుకోండి, థర్డ్ టర్మ్ ని జెడ్ అనుకోండి. ఏ ప్లస్ బి ప్లస్ సి ఆర్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ బార్. యూ హ్యావ్ టు అప్లై ద డిమార్గాన్స్ లా. డిమార్గాన్స్ లో అప్లై చేసి యూ కెన్ వెరిఫై ద ఫైనల్ ఎక్స్ప్రెషన్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ లైక్ దిస్. ఆ ఎక్స్ప్రెషన్ దానికి కన్వర్ట్ అవుతుంది. డౌట్ ఉంటే చెక్ చేద్దామంటే చేద్దాం నేను ఒకసారి. అంటే మీకు ఎన్ని స్టెప్స్ తగ్గుతున్నాయి అన్నది మీరు వెరిఫై చేసుకోండి. ఓకే, ఐఎమ్ కన్వర్టింగ్ దిస్ ఫంక్షన్, ద ఇనిషియల్ ఫంక్షన్ ఐఎమ్ కన్వర్టింగ్, దిస్ ఈస్ రైటింగ్ as a bar b into c plus d. Bar. This ki complement. Now the second term, b bar c bar d whole bar. Third term, this is a b bar c whole bar. I have assumed this term, ఈ టర్మ్ మొత్తాన్ని x అనుకున్నాను, y z, x bar into y bar into z bar రాసుకున్నాను. Therefore again we are writing this function. ఇప్పుడు నేను ఇండివిజువల్ గా మళ్ళీ ఇక్కడ I have to apply the డిమార్గాన్స్ లా. ఇక్కడ జాగ్రత్తగా చూసుకుంటే ఇక్కడ ఏమైంది, a bar b into c plus b వచ్చిందండి. ఇది మీరు మల్టిప్లై చేసినా ప్రాబ్లం లేదు, లేకపోతే మల్టిప్లై చేయకుండా చేసినా అదే ఆన్సర్ రావాలి. ఇక మనం ఫైనల్ ఆన్సర్ చూసుకుంటే c bar into b bar అని సపరేట్ టర్మ్. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాను, అగైన్ ఐఎమ్ అప్లైయింగ్ x into y whole bar అని. కన్సిడర్ a bar into b as x, c plus b as y, x into y whole bar. This will be converted into, చూడండి ఎలా కన్వర్ట్ అవుతుంది చూడండి. x into y whole bar అంటే ఏమవుతుంది, x bar into y bar. That is, I am writing this as individually a bar b whole bar plus, again I am writing this as c plus b whole bar. చూడండి ఎంటైర్ ఎక్స్ప్రెషన్ కన్వర్ట్ చేసాను. ఇక్కడ this is considered as x and the remaining term is considered y. xy whole bar equals to ఏమైందన్న, x bar into y bar. This is first expression. Remaining expression x b c d x y z whole bar ఏమవుతుందన్న, x plus x bar plus y bar plus z bar. Similarly, I am getting this as b bar double complement plus c bar double complement plus d bar. And the final one is a b bar c whole bar. Again after the Demargan's law, we can write this as a bar plus b double complement plus c bar. Okay, now I am writing the final step. జాగ్రత్త చూడండి. ఇప్పుడు దీనికి ఏం అప్లై చేస్తున్నాను, అగైన్ ఐఎమ్ అప్లైయింగ్ ద డిమార్గాన్స్ లా టు దిస్ నన్ను a bar b whole bar నన్ను. అగైన్ ఐఎమ్ అప్లైయింగ్ ద డిమార్గాన్స్ లా. ఐఎమ్ రైటింగ్ దిస్ యాజ్ a bar డబుల్ కాంప్లిమెంట్ ఏమవుతుందని, a డబుల్ కాంప్లిమెంట్ ప్లస్ b, ఇక్కడ వరకు టర్మ్ అయిపోయిందండి, ప్లస్ c ప్లస్ b హోల్ బార్ నన్ను ఏమవుతుందన్న, c బార్ ఇంటూ b బార్. And the remaining terms, b double complement will be equals to, by using double complement, which this will be equals to b plus c plus d bar. And the second term is a bar, third term a bar plus b plus c bar. Now this expression will be equals to final expression, because this double complement will be eliminated and we will get the same expression. This will be equals to a plus b plus c plus d. Sorry, b complement. ఎక్కడనా ఓకే సరే, this is b complement కదా, b complement, you will get the b complement. Thank you.
చూడండి మనకు డైరెక్ట్ గా చేసింది దిస్ రిజల్ట్ అండ్ దిస్ రిజల్ట్ అని. ఈ రిజల్ట్ చెక్ చేయండి. డ్యువాలిటీ అప్లై చేసినప్పుడు చెక్ చేయండి. డ్యువాలిటీ అప్లై ద టూ రిజల్ట్స్ ఆర్ సేమ్ అని. అండ్ ఇక్కడ ఏంటంటే ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ అవ్వచ్చు, లేకపోతే 2 మార్క్స్ అవ్వచ్చు, లేకపోతే మీరు 7 మార్క్స్ లో అడిగినప్పుడు బేస్డ్ అపాన్ ద నెసెసిటీ వాడండి. లేదు నేను డైరెక్ట్ గా డ్యువాలిటీ వాడటం కాంప్లిమెంట్ వాడతాను అన్న కూడా ప్రాబ్లం లేదు. బట్ ఇది ఎక్కడ యూజ్ అవుతుందంటే ఇలా చేసిన తర్వాత రియలైజ్ అని అడుగుతాను నేను. రియలైజ్ అంటే సర్క్యూట్ డయాగ్రామ్ కూడా డ్రా చేయాలి. మీకు తెలుసు సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేయాలంటే ఏం చెప్పాను, NAND గేట్, NOR గేట్స్ తోనే డ్రా చేయమంటారు. అలా చేయమన్నప్పుడు ఏం చేయాలి, వీ హ్యావ్ టు ఫాలో ద 4 స్టెప్స్ ఆఫ్ సర్క్యూట్ డయాగ్రామ్. ఆ సర్క్యూట్ డయాగ్రామ్ 4 స్టెప్స్ వాడడం ఇంకొంచెం పెరుగుతుంది కాబట్టి ఎక్కడైతే సర్క్యూట్ డయాగ్రామ్ తో ఎక్స్ప్లెయిన్ చేయాలో అక్కడ మీరు డ్యువాలిటీ కాంప్లిమెంట్ లాస్ ని వాడుకొని హ్యావ్ టు డిఫైన్ ద డ్యువాలిటీ లా అండ్ కాంప్లిమెంట్ లా అండ్ యూ కెన్ డైరెక్ట్లీ రైట్ ద ఈక్వేషన్. లేదు నాకు 1 సింగిల్ మార్క్ కూడా లూజ్ అవ్వద్దు అనుకున్నప్పుడు యూ కెన్ అప్లై డైరెక్ట్లీ కాంప్లిమెంట్ ద గివెన్ ఫంక్షన్. ఆ ఇచ్చిన ఫంక్షన్ కి కాంప్లిమెంట్ అప్లై చేయండి. ఓకే, ఇది అర్థమైంది అనుకుంటున్నాను. జస్ట్ ట్రై టు డూ ద రిమైనింగ్. నేను ఒకసారి ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, విల్ డు ట్రై టు డూ దిస్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ఇది చెక్ చేయండి. ఫైండ్ ద డ్యువాలిటీ అండ్ కాంప్లిమెంట్ ఫర్ దిస్ ఫంక్షన్. నేను ఇచ్చిన ఫంక్షన్ కి డ్యువాలిటీ కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయండి. అందరికి ఒక 2 minutes టైం ఇస్తున్నాను. పర్టికులర్ ఒక నెంబర్ ఇస్తాను, ఆన్సర్ చెప్పాలి. I'm giving the 2 minutes in time starts now. 10:44, 10:46 I will call one number. You have to give the answer now. ఆల్రెడీ డ్యువాలిటీ నేనే రాశాను, అది రాంగ్ ఉందో రైట్ ఉందో కూడా చెక్ చేయండి. కావాలని మిస్టేక్ కూడా పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసి స్పీడ్గా చేయండి. స్పీడ్గా చేసి నాకు ఆన్సర్ చెప్పండి. స్ట్రెంత్ చాలా తక్కువ వస్తుంది, 77 మెంబర్స్ వస్తున్నారు. నన్ను చేయాలి. హెచ్ సిరీస్ లో చెప్పాల్సి ఉంటుంది ఆన్సర్. 4H సిరీస్. అందరూ హెచ్ సిరీస్ వల్ల సైన్ అప్ అయిపోతారా స్పీడ్గా? ఓకే, టైం అప్ నేను. 4H6 నేను 4H6 ఎవరినాను నీ పేరు చెప్పన్నా. హలో హలో వాట్స్ యువర్ నేమ్? నీ పేరు చెప్పు. సార్ వాయిస్ కట్ అవుతుంది. నా వాయిస్ వినిపిస్తుందా? నా వాయిస్ వినిపిస్తుందా? హలో చెప్పు, నా ఆన్సర్ చెప్పు. H4 4H4 చెప్పు. 4H4 నా. హలో, 4H4 నా. వెంకట్ ఎవరు నన్ను? H4
చూస్తున్నాను సార్ 1 minute సార్. రమ్య సార్. ఫోర్ H4 ఓకేనా. 4H4 ని రెస్పాన్స్ రాలేదు, డిలీట్ చేశాను. 4G8 నాన్న, 4G8 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 నేను ఉన్నారా? G8 ఎవరినైనా రెస్పాన్స్ ఇవ్వండి. G8 కూడా నేను H4 G8 ఇద్దరిని కూడా 1 వీక్ హోల్డ్ లో పెట్టినాను. వెంకట్ ఎస్ సార్. వాళ్ళిద్దరు కూడా 1 వీక్ ఆబ్సెంట్ లిస్ట్ రాసిస్తాను. I7 4I7 4I7 వెరీ ఎంకరేజింగ్ అండి. స్టూడెంట్స్ ఒక్కళ్ళని ఎవరిని పిలుస్తుంటే వాళ్ళు పారిపోతున్నారా లేకపోతే రెస్పాన్స్ ఇవ్వడానికి రెడీగా, అంటే చాలా ఇంపార్టెంట్ వర్క్ లో ఉంటారు. ఇంట్లో ఏ కూరగాయలు వస్తున్నారో లేకపోతే ఏం పని చేస్తున్నారా, ఇంట్లో పేరెంట్స్ హెల్ప్ చేస్తున్నారా? ఓకే, నా I7 కూడా సేమ్ నాని H4 G8 I7 నేను ఎవరన్నా ఆ ముగ్గురిని కూడా హోల్డ్లో ఉంచాను 1 వీక్. అండ్ ద లాస్ట్ నెంబర్ అన్న 4C5 సార్. ఎవరినాను? గౌతమ్ సార్. గౌతమ్. C5. ఓకే నేను ఇప్పుడు కాంప్లిమెంట్ దీనికి కాంప్లిమెంట్ ఏం చేయాలి చెప్పినాను? X bar plus ఓకే, X bar plus Y bar dot అంటే మల్టిప్లికేషన్ అగైన్ X bar plus W bar plus Z bar. సార్ W bar ముందు బ్రాకెట్. ఓకే, W bar into Z bar. Similarly into W bar plus Z. ఓకే అండి. నేను ఇది నాకు నార్మల్ గా చేసి ఆన్సర్ వాట్సాప్ చేయను. కాంప్లిమెంట్ డైరెక్ట్ గా చేస్తాం కదా, నార్మల్ గా చేస్తే ఆన్సర్ ఒకసారి నాకు వాట్సాప్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ నాన్న find the dual and complements of the following function. నేను ఇంకో 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, విల్ క్లోజ్ విత్ దిస్ ప్రాబ్లమ్స్ రండి. ఇదంతా స్పీడ్ కంప్లీట్ చేస్తాం స్పీడ్గా. ఫైండ్ ద డ్యూయల్ అండ్ కాంప్లిమెంట్ ఫర్ ద ఫంక్షన్ A bar B D bar B bar into C bar D bar A bar C 4 D naught none 4 D naught none. ఏందన్నా నీ పేరేంటన్నా? ఆసిఫ్. ఏంటన్నా? ఆసిఫ్. ఆసిఫ్. ఓకే, మహమ్మదా షేఖా? పానం సార్. పానం. ఆసిఫ్. ఓకే ఓకే. ఎక్స్ప్రెషన్ చూసావు కదా నన్ను, యూ హ్యావ్ టు ఫైండ్ ద డ్యూయల్. నాకు డ్యూయల్ చెప్తున్నాను, డ్యూయల్ ఫర్ దిస్ ఫంక్షన్.
డ్యూయల్ అంటే ఏం చెప్పాను నేను? అండ్ గేట్స్ కాస్త ఆర్ గేట్స్ అవుతాయి, ఆర్ గేట్స్ కాస్త అండ్ గేట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ మనకి ఏం కనిపిస్తుంది? ఏ బార్ ఇంటూ బి ఇంటూ డి బార్. అదేంటి? అండ్ గేట్. దాన్ని దేనికి మార్చాలి? ఆర్ గేట్ ఆర్కు పెట్టాం. సేమ్ అదే వాల్యూస్ ఏ బార్. నెక్స్ట్ ఏమవుతుంది? ఏ బార్ అండ్ గేట్ కాస్త ఆర్ గేట్ ఉంది. ఏంటి? ఏం రాయాలి మధ్యలో? ఏ ఇంటూ బి ఉంది. దాన్ని ఏం చేయాలి? ఏ ప్లస్ బి. ఏ బార్ ప్లస్ బి ప్లస్ డి బార్. డి బార్. నౌ వి హ్యావ్ ద, జాగ్రత్త చూడండి, వి గాట్ ద ఆర్ గేట్. ఆర్ గేట్ కాస్త ఏమవుతుంది? అండ్ గేట్ ఇస్ మల్టిప్లైడ్ బై బి బార్. అక్కడ ఈ రెండింటి మధ్యలో చూడన్నాను, ఈ రెండింటి మధ్యలో ఏముంది? ఇక్కడ అండ్ గేట్ ఉంది. ప్లస్ సి బార్ ఇంటూ డి బార్. సి బార్ ఇంటూ డి బార్. సి బార్ ఇంటూ డి బార్. Now here we are having again plus 1. Plus కాస్త ఏమవ్వాలి? అండ్ గేట్ ఇంటూ అవుతుంది. దిస్ విల్ బి ఈక్వల్స్ టు ఏ బార్ ప్లస్ సి బార్. ఏ బార్ ప్లస్ సి బార్. దిస్ ఇస్ ద డ్యూయాలిటీ. అని అందరికి ఇదే వచ్చింది చూడండి. నెక్స్ట్ కాంప్లిమెంట్. నేను ఇప్పుడే చెప్తాను. కాంప్లిమెంట్ ఏమవ్వాలి? ప్రతి లెటర్ కూడా కాంప్లిమెంట్ అవ్వాలని. నార్మల్ గా ఉంటే కాంప్లిమెంట్ కావాలి, కాంప్లిమెంట్ అంటే నార్మల్. ఏ ప్లస్ బి బార్ ప్లస్ డి బార్. ఏ ప్లస్ బి బార్ ప్లస్ ఆల్రెడీ డి బార్ ఉంది కాబట్టి ఏమవుతుంది? డి అయింది సార్. ఇంటూ బి బార్ బి ప్లస్ సి డి. సి డి. అండ్ దిస్ విల్ బి ఈక్వల్స్ టు ఏ ప్లస్ సి. ఏ ప్లస్ సి. ఓకే, థ్యాంక్ యూ. నేను ఇవన్నీ ప్రీవియస్ ప్రాబ్లమ్స్ అన్నా స్పెసిఫిక్గా అందుకే మీతోనే చెప్తున్నాను మీరు చేయాలని. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఐ విల్ హెల్ప్. నేను ఇక్కడ మనం డిస్కస్ చేసి కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ ద ఫంక్షన్ ఫైండ్ ద డ్యూయల్ అండ్ కాంప్లిమెంట్ అండ్ ఆల్సో అబ్టైన్. సరే, అండ్ ఆల్సో obtain the minimal expression. దీని కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి, అన్ని మినిమల్ ఎక్స్ప్రెషన్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. డ్యూయల్ ఫైండ్ అవుట్ చేయాలి, డ్యూయల్ కి మళ్ళీ మినిమల్ ఎక్స్ప్రెషన్ ఫైండ్ అవుట్ చేయండి. సిమిలర్లీ కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి, ఆ కాంప్లిమెంట్ కి మళ్ళీ మినిమైజ్డ్ ఎక్స్ప్రెషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఎవరు వస్తారు? నాన్న ఎవరన్నా ఫ్రీగా వాలంటీర్ గారు అని చెప్తారా ఆన్సర్ నాతో పాటు? మురళీనాథ్ సార్. డిస్కస్ చేద్దామా? ఎస్ సార్. ఓకే, ఆల్రెడీ ఇక్కడ డ్యూయాలిటీ ఇచ్చాను నాన్న. డ్యూయాలిటీకి ఆల్రెడీ కొంచెం సొల్యూషన్ రాశాను. ఇక్కడ నేను ఏం చేసుకున్నాను? డ్యూయాలిటీ కాబట్టి ఎఫ్ సఫిక్స్ డి అని రాస్తాను. ఐ వాంట్ టు ఫైండ్ ద డ్యూయల్ ఆఫ్ ద ఫంక్షన్ ఎఫ్. అందుకే దాని సఫిక్స్ లో ఏం పెట్టానంటే ఎఫ్ డి అని పెట్టాను, క్లియర్ గా ఉంటుందని. ఎఫ్ డి ఈక్వల్స్ టు అవర్ ఎక్స్ప్రెషన్ ఏంటన్నాను? దిస్ ఈజ్ అవర్ ఎక్స్ప్రెషన్. ఎక్స్ప్రెషన్ చూడండి ఎలా ఉంది? ఏబి కాంప్లిమెంట్ ఇంటూ ఏ దట్ ఈస్ మల్టిప్లైడ్ బై ఏబి హోల్ కాంప్లిమెంట్ ఇంటూ బి. జాగ్రత్త చూడండి. ఏబి హోల్ బార్ ఇంటూ ఏ, ఏబి హోల్ బార్ ఇంటూ బి. వి హ్యావ్ టు ఫైండ్ ద డ్యూయల్. ఇక్కడ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఎప్పుడూ కూడా డైరెక్ట్ గా మినిమైజ్ చేయొద్దు. ఏమడిగారు వాళ్ళు? ఫైండ్ ద డ్యూయల్ అండ్ కాంప్లిమెంట్స్ అండ్ ఫైండ్ ద మినిమల్ ఎక్స్ప్రెషన్స్. డ్యూయల్ యొక్క మినిమల్ ఎక్స్ప్రెషన్ ఫైండ్ అవుట్ చేయాలి, కాంప్లిమెంట్ యొక్క మినిమల్ ఎక్స్ప్రెషన్ ఫైండ్ అవుట్ చేయాలి. అంతేగాని ఇచ్చిన వెంటనే దీన్ని మినిమైజ్ చేస్తే అయిపోతుంది, కానీ అలా చేయకూడదు. ఫైండ్ ద డ్యూయల్. దీనికి డ్యూయల్ అప్లై చేస్తే ఏమవుతుందన్న ఫస్ట్ ఇక్కడ చూడండి. కన్సిడర్ దిస్ ఫంక్షన్. ఈ ఎంటైర్ ఫంక్షన్ మీరు జాగ్రత్తగా అప్లై చేస్తే ఆల్రెడీ ఇక్కడ డిమార్గాన్స్ లా కనిపిస్తుంది. ఏబి హోల్ బార్ ఉందన్న. కన్సిడర్ ఏబి యాజ్ ఎక్స్ నాను. ఏబిని ఎక్స్ అనుకొని చేస్తున్నాను. ఏమవుతుంది? ఎక్స్ బార్ ఇంటూ ఏ. ఎక్స్ బార్ ఇంటూ ఏ అంటే ఏమవుతుంది? ఇక్కడ హియర్ వి హావ్ ద డాట్ కాబట్టి ఐఎమ్ రైటింగ్ దిస్ డ్యూయల్ ఏబి హోల్ బార్. డాట్ కాస్త ఏం చేశాను? ప్లస్ కి మార్చుకున్నాను. ఐ హావ్ రిటర్న్ ఏ. దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్.
ఈ ఫస్ట్ పార్ట్ కి ఇది అయిపోయింది. సిమిలర్ సెకండ్ పార్ట్ కి ఏమొచ్చింది, స్క్వేర్ బ్రాకెట్ లో సెకండ్ స్క్వేర్ బ్రాకెట్ ఏబి హోల్ బార్ ఇంటూ బి. కన్సిడర్ ఏబి యాజ్ ఎక్స్, ఎక్స్ బార్ ఇంటూ వై కాబట్టి ఎక్స్ బార్ ప్లస్ వై. దిస్ ఇస్ ద డ్యువాలిటీ. దిస్ ఇస్ ద డ్యువాలిటీ ఫర్ ద గివెన్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ యొక్క డ్యువాలిటీ ఇది రాను ఇక్కడ వరకు. నౌ టు ఫైండ్ ద మినిమల్ ఎక్స్ప్రెషన్, దీనికి మినిమల్ ఎక్స్ప్రెషన్ ఫైండ్ అవుట్ చేయాలి. therefore I am finding the minimal expression. Now expand the expression. ఈ ఎక్స్ప్రెషన్ ఎక్స్పాండ్ చేయండి. ఏబి హోల్ బార్ అంటే ఏమవుతుందని బై యూజింగ్ డి మార్గన్స్ లో సార్ చెప్పండి. ఏబి హోల్ కాంప్లిమెంట్ లో మామూలుగా డాట్ ప్లస్ కింద కన్వర్ట్ అవుతుంది సార్. అక్కడ మన డ్యువాలిటీ ప్రిన్సిపల్ చెప్పినప్పుడు ఏం చెప్పాను? ఎస్ ఆర్ గేట్ అన్ గేట్ కింద అన్ గేట్ ఆర్ గేట్ కింద. అంటే ఇక్కడ ఏమనుకున్నా ఆ టర్మ్ ని ఎక్స్ అనుకున్నాను. ఓకే సార్. మన ప్రీవియస్ తీసుకునే ఎగ్జాంపుల్స్ అలా ఏమైనా వచ్చాయా మనకి? ఎస్ సార్. ఓకేనా? అంటే ఇక్కడ ఎందుకు అలా తీసుకున్నా అంటే మినిమైజ్ చేసి తీసుకోవచ్చు. అది ఇక్కడ మీరు చెప్పినట్టు చేస్తే ఏమవుతుందో కూడా ఒకసారి తర్వాత చేసి చూపిస్తాను. ఓకే, ఫస్ట్ విల్ ట్రై టు డూ లైక్ దిస్. ఏబి హోల్ బార్ నన్ను ఏ బార్ ప్లస్ ఏ బార్ ప్లస్ బి బార్, బి బార్ ప్లస్ ప్లస్ ఏ ప్లస్ ప్లస్ ఏబి హోల్ బార్ అంటే మళ్ళీ ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ బి ప్లస్ బి. వినో ఏ ప్లస్ ఏ ఏంటన్నా? ఏ ప్లస్ ఏ సార్. ఏ అంటే సిమిలర్లీ ఐ కెన్ రైట్ బి ప్లస్ బి ఏ బార్ ప్లస్ ఏ బార్ అని ఏమవుతుంది? ఏ బార్ ప్లస్ ఏ బార్ 2 times వస్తుంది మళ్ళీ ఏ బార్. ఓకే, ఐఎమ్ రైటింగ్ ద సేమ్ ఎక్స్ప్రెషన్. ఎఫ్ సఫిక్స్ డి ఈక్వల్స్ టు ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ ఏ బార్ ప్లస్ ఏ రాసుకుంటున్నాను, మళ్ళీ బి బార్ ప్లస్ బి. వాట్ ఈస్ ఏ బార్ ప్లస్ ఏ నా? 1 సార్. ఏ బార్ ప్లస్ ఏ ఎంతనా? 1 సార్. 1. బి బార్ ప్లస్ బి ఎంతనా? 1. 1. That is 1 plus, sorry, 1 plus 1. This will be equals to 1. Minimum expression ఏమైందని expression will be equals to 1. Okay, అర్థమైందా? Yes sir. Now I am going to apply the complement for this law. దీనికి కాంప్లిమెంట్ అప్లై చేద్దాం. We'll try to find the complement. Complement దేనికన్నా FD కి ఫైండ్ అవుట్ చేస్తాం. That is I am going to find the complement for FD. I am writing directly F complement equals to FD గా డ్యువాలిటీ ఫైండ్ అవుట్ చేసాను, దీనికి కాంప్లిమెంట్ రాస్తున్నాను. AB అంటే ఏమవుతున్నాను? AB కాదు నా, ఇక్కడ అంటే డబుల్ కాంప్లిమెంట్ అప్లై చేసేస్తున్నాను దీన్ని ఎక్స్ బార్. ఓకే, AB ప్లస్ ఏ కాంప్లిమెంట్. చూడండి ఇక్కడ జరుగుతున్న మిస్టేక్ అంటే మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. ప్లస్ AB ప్లస్ బి కాంప్లిమెంట్ బి. నేను ఇందాక ఫస్ట్ చెప్పిన దాంట్లో మీరు బాగా గుర్తుపెట్టుకోండి, కాంప్లిమెంట్ బై యూజింగ్ డ్యువాలిటీ అప్లై చేసేటప్పుడు అక్కడ కనిపిస్తున్న ప్రతి లిటరల్ ని కాంప్లిమెంట్ చేయండి అన్న. అక్కడ కనిపిస్తున్న ప్రతి లిటరల్ కూడా కాంప్లిమెంట్ చేయొచ్చు. ఓకేనా? ఇక్కడ లిటరల్ మొత్తాన్ని కూడా ఏబి హోల్ కాంప్లిమెంట్ ఉందండి. మీరు దానికి డైరెక్ట్ గా డబుల్ కాంప్లిమెంట్ చేశారు. అది రైట్ ఆర్ రాంగ్ అనేది వెరిఫై చేద్దాం. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఏ కాంప్లిమెంట్ బి కాంప్లిమెంట్ తీసుకుంటే ఏమవుతుందన్న, దీన్ని సింప్లిఫై చేయండి, మీకు తెలిసిపోతుంది. దిస్ విల్ బి ఈక్వల్స్ టు బై యూజింగ్ అబ్జార్ప్షన్ లా ఏమవుతుంది అనేది ఏ ప్లస్ ఏ బార్ ఇంటూ ఏ బార్ ప్లస్ బి రాయచ్చము. ఏమవుతుంది? డిస్ట్రిబ్యూటర్ అప్లై చేయండి అన్న. ఏమైంది? బి ప్లస్ ఏ ప్లస్ బిసి అంటే ఏం రాయచ్చు? ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ సి. ఓకే, సిమిలర్లీ వీ కెన్ రైట్ దిస్ యాజ్ ఏ బార్ ప్లస్ ఏ ఇంటూ ఏ బార్ ప్లస్ బి ప్లస్ సిమిలర్లీ ఏ ప్లస్ బి ఏ ప్లస్ బి ఇంటూ బి ప్లస్. ఇక్కడ మనం ఇక్కడ సరే ఇక్కడ కాంప్లిమెంట్ రాయలేదు, బి కాంప్లిమెంట్ రాయలేదు చూస్తున్నాం. ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్
B bar. Just B bar. Just A plus Z. A plus B plus B bar. B plus B bar. Now A plus A bar ante entrana 1. B plus B bar ante 1. A plus A bar equals to 1. B plus B bar equals to 1. Therefore, I can write this as A bar plus B plus B plus B bar. ఇప్పుడు ఏమైందని సరే A plus B. సరే A plus B లేదు సరే A plus B. A plus A bar అంటే ఎంత నాన్న 1. B plus B bar equals to రీరైట్ చేసుకున్నాం ఆర్డర్లో రాసుకుని A plus A bar equals to we can write this as A plus A bar plus B plus B bar and this will be equals to 1. Sir. Okay. A plus B sir. A plus B bar. A plus కాదు నాన్న అక్కడ చూడండి పైన స్టెప్ లో A plus B bar రాయాలి సార్. Here this term equals to 1 now. This term equals to 1. Okay, ఇక్కడ A plus okay, this is A plus B అంటారా? లేదు సార్ పైన స్టెప్ లోనే B bar రాయాలి సార్. పైన 2 స్టెప్స్ ఇక్కడనా? ఆ స్టెప్ లోను కింద స్టెప్ లోను ఎలా వస్తుంది? A plus B into డ్యూయల్ కి కాంప్లిమెంట్ చేశాం కదా సార్. ఓకే 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 ఇక్కడ కాంప్లిమెంట్ రాసా కదా. అవును A plus ఇక్కడ కాంప్లిమెంట్ పెట్టలేదా? ఓకే సరే కాంప్లిమెంట్ దిస్ విల్ బి కాంప్లిమెంట్. ఓకే B plus B bar A plus A bar equals to will get as 1 now. ఓకేనా? షేర్ ద ఫస్ట్ ఫంక్షన్ కి ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నా. డ్యూయాలిటీని మినిమైజ్ చేస్తే మనకు వచ్చిన ఫంక్షన్ 1 అన్న. ఫంక్షన్ ఎఫ్ కి కాంప్లిమెంట్ చేస్తే వచ్చిన ఫంక్షన్ వాల్యూ కూడా 1. ఓకేనా? అంతేగాని సరే ఇక్కడ డ్యూయాలిటీకి వచ్చిన వాల్యూ ఫంక్షన్కి వచ్చిన వాల్యూ రెండు ఒకటే అంటే రెండు వాల్యూ ఒకటైంది. బట్ దిస్ ఇన్ జనరల్ గా ఏంటంటే ఎఫ్ కాంప్లిమెంట్ మనం చేసాం. ఇక్కడ ఎఫ్ కి కాంప్లిమెంట్ చేసాం కానీ డ్యూయాలిటీ కాంప్లిమెంట్ చేయలేదు. మనం షార్ట్ కట్ లో ఏం చేసాం అంటే డ్యూయాలిటీ నుంచి ఆ లిటరల్స్ కి కాంప్లిమెంట్ చేసి డైరెక్ట్ రాసుకున్నాం దేనికి కాంప్లిమెంట్ రాసేటప్పుడు. బట్ దిస్ డజంట్ ఇండికేట్ దిస్ ఇస్ ద కాంప్లిమెంట్ ఫర్ డ్యూయాలిటీ ఫంక్షన్. ఇక్కడ ఎఫ్ బార్ అనేది దిస్ ఇస్ నాట్ ద కాంప్లిమెంట్ ఫర్ ద డ్యూయాలిటీ ఫంక్షన్. దిస్ ఇస్ ద కాంప్లిమెంట్ ఫర్ ద ఎఫ్ ఫంక్షన్. మీరు ఎఫ్ కి డైరెక్ట్ కాంప్లిమెంట్ చేసినా సరే ఇదే వాల్యూ వస్తుంది. ఎఫ్ కి డైరెక్ట్ గా కాంప్లిమెంట్ చేసినా కూడా మనకి సేమ్ అదే ఫంక్షన్ వస్తుంది. ఓకే ఆల్ ఆఫ్ యూ ట్రై టు డూ దీస్ 2 ప్రాబ్లమ్స్ అండి. ఇంకా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది మీరు ట్రై చేయండి, నాకు సొల్యూషన్ చెప్పాలన్నా. ఫైండ్ ద కాంప్లిమెంట్ అండ్ రెడ్యూస్ ద ఫంక్షన్. Find the complement and reduce the minimum number of literals. Given function is f equals to b bar d plus a bar b into c కనిపిస్తుందన్న ప్రాబ్లం. ఇది కొంచెం సైజ్ పెంచుతాను. Find the complement for this function. సార్ చెప్పండి. ప్రీవియస్ సమ్ లో అది కాంప్లిమెంట్ లో ఉన్నదానికి ఇంటూ ని ప్లస్ కింద మార్చలేదు కదా సార్, చెప్తాన్నారు కదా సార్, చెప్పరా సార్? అంటే క్వశ్చన్ లో ఏబి బార్ ఉంది కదా ఇక్కడ కదా మనకి. ఓకే ఇందాక అడిగారు మర్చిపోయాను. డైరెక్ట్ గా దీనికి మనం కాంప్లిమెంట్ రాస్తే ఏమవుతుంది డౌట్ పడ్డాను. ఇక్కడ ఫస్ట్ నుంచి మనం దీన్ని ఏమనుకున్నానే ఏబిని ఎక్స్ అనుకొని చెప్పి చేసాం. మనకి ఇక్కడ డ్యూయాలిటీ రాసేటప్పుడు కూడా ఏం చేసాం, ఇక్కడ ఏబిని కూడా ఎక్స్ అనుకొని ఎక్స్ బార్ ఇంటూ వై అనుకున్నాను. చూడండి నేను ఒకసారి ఫస్ట్ చెప్పినప్పుడే ఏబిని ఎక్స్ బార్ ఇంటూ వై అని తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా దీన్ని ఎక్స్ అనే ట్రీట్ చేయండి. ఇక్కడ కూడా దీన్ని ఎక్స్ అనే ట్రీట్ చేసుకొని డైరెక్ట్గా మనం కాంప్లిమెంట్ అప్లై చేసాం. నాకు అర్థమైంది నన్ను. చూడండి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ డ్యూయాలిటీ రాసేటప్పుడు ఫంక్షన్ ఎఫ్ కి వీ హ్యావ్ టేకెన్ దిస్ ఫంక్షన్ ఏబి యాజ్ ఎక్స్ బార్ ఇంటూ ఏ.
ఇక్కడ ఏం చేసాను, ఎక్స్ బార్ ఇంటూ కాస్త ఏం చేసాను, డాట్ కాస్త ప్లస్ చేశాను. వి హావ్ రిటర్న్ దిస్ ఫంక్షన్. మనం అక్కడ అజంప్షన్ ఏది తీసుకున్నాం అంటే, వి హావ్ అజ్యూమ్డ్ హియర్ ద ఎక్స్ ఈక్వల్స్ టు ఏబి అని తీసుకొని చేశాను. ఎక్స్ ఈక్వల్స్ టు ఏబి అని తీసుకొని చేశాను కాబట్టి when converting the complement also we have assumed this as x నా, ఇది x అనే అనుకున్నాను. ఇక్కడ దీన్ని x అనే అనుకుని ట్రీట్ చేస్తే ఏమవుతుంది, x బార్ కాస్త ఏమైంది, x కింద మారింది, a కాస్త a బార్ కింద మారిపోయింది. నాకు క్లియర్ అన్నాను సార్? నార్మల్ x అనుకోకుండా తీసుకుంటే అంటే ab హోల్ బార్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b హోల్ బార్ అవుదా? అంటే ఇక్కడ మనం ఫస్ట్ నుంచి ఇక్కడ డ్యువాలిటీలో ఇక్కడ డ్యువాలిటీ అప్లై చేసేటప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేసుకోవాలి. అప్పుడు అక్కడ జనరల్ గా ఏంటంటే ఇచ్చిన ఫంక్షన్ కే డ్యువాలిటీ చేయమంటున్నారు, దాన్ని మినిమైజ్ చేసి డ్యువాలిటీ చేయమని అడగలేదు నాకు. ఇక్కడ చూడండి, ఈ ఇచ్చిన ఫంక్షన్ కి దే హావ్ ఆస్క్డ్ టు ఫైండ్ ద డ్యువాలిటీ ఫర్ ద గివెన్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ కి డ్యువాలిటీ అప్లై చేయమన్నారు. చూడండి, సారీ, ఫర్ దిస్ ఫంక్షన్ దే హావ్ ఆస్క్డ్ ద డ్యువాలిటీ. దీనికి డ్యువాలిటీ అప్లై చేయమన్నారు, కానీ మనం దీన్ని మినిమైజ్ చేసి, దీన్ని మినిమైజ్ చేస్తే ఏమవుతుందా అంటే ఈ ఎక్స్ప్రెషన్ మినిమైజ్ చేసుకుంటూ వెళ్ళారు. దే హ్యావ్ గివెన్ ద ఎక్స్ప్రెషన్ లైక్ దిస్. ఇఫ్ యూ కన్వర్ట్ దిస్ ఇంటూ ఏ బార్ ప్లస్ బి బార్ ఇంటూ ఏ, మీరు ఇలా తీసుకొని చేస్తే వేరేలాగా అవుతుంది. ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ని ఇలా కన్వర్ట్ చేసుకొని చేస్తుంటే వేరేలాగా వస్తుంది. సార్ అంటే అలా కాదు సార్, అంటే ఇప్పుడు నార్మల్ ఏబి హోల్ బార్ ని ఏ ప్లస్ బి హోల్ బార్ అని రాయకూడదు సార్? అంటే నార్మల్ డ్యూయల్ అప్లై చేయడం సార్. అంటే డ్యూయల్ లో మీరు అన్నారు కదా సార్, ప్లస్ ని ఇంటూ చేయడం అలా అంటున్నాను సార్. కాంప్లిమెంట్ అప్లై చేయడం కాదు సార్. అలా చేస్తే మనకి వాల్యూ మ్యాచ్ అవుతుంది, వచ్చే ఫైనల్ సొల్యూషన్ లో వాల్యూ మ్యాచ్ అవ్వదు. కాంప్లిమెంట్ లేకపోతే ఒకలా ఉంటుంది, కాంప్లిమెంట్ ఉంటే ఒకలా ఉంటుంది. ఇక్కడ కాంప్లిమెంట్ అనేది హోల్ ఫంక్షన్ కి ఇచ్చాడు. సపోజ్ మీరు చెప్పినట్టు చేసుకుంటే వెళ్ళామనుకోండి, ఏమవుతుంది చూడండి, ఆన్సర్ వేరే వచ్చింది సార్. చేసాను సార్. వచ్చిందనండి, వేరే వచ్చింది సార్. అంటే ఆన్సర్ సేమ్ రాదు, అదే అంటాను. అందుకే ఇప్పుడు అలా మీరు చెయ్యాలి అనుకుంటే దీన్ని ఎక్స్పాండ్ చేసుకోవాలి. ఇచ్చిన ఫంక్షన్ ఇలా ఎక్స్పాండ్ చేసుకొని we have to write again this function as a bar plus b bar into b. అంటే ఇచ్చిన డైరెక్ట్ ఫంక్షన్ ఇలా మార్చుకొని మళ్ళీ దీనికి డ్యువాలిటీ అప్లై చేయాలి. అర్థమైందండి? ఇక్కడ యాక్చువల్గా మనకి ఇచ్చిన ఫంక్షన్ ఇది నండి. వాడి ఇంటెన్షన్ ఏంటి, ఇచ్చిన ఫంక్షన్ కే డ్యువాలిటీ అప్లై చేయమన్నాడు, కానీ దాన్ని మినిమైజ్ చేసో దాన్ని ఎక్స్పాండ్ చేసో చేయమని అడగల. చాలా గుర్తుపెట్టుకున్నాను, ఎప్పుడైనా ఒకటి ఇచ్చి దానికి డ్యువాలిటీ చేయమంటే యాజ్ ఇట్ ఈస్ గా దానికే చేయాలి. అలా చేసేటప్పుడు ఎక్కడైనా మనకి ఇలా కనిపించవచ్చు, ఎక్స్ ఇంటూ వై హోల్ బార్ ఉండొచ్చు. ఇండివిజువల్ గా బార్ అంటే మనం ప్రాబ్లం లేదు. ఇందా తీసుకునే ఎక్స్ప్రెషన్స్ కి ఇండివిజువల్ గా ఉన్నట్టు ఇబ్బంది రాలేదు. ఇక్కడ ఒక ప్రొడక్ట్ టర్మ్ కి కాంప్లిమెంట్ ఉంది, లేకపోతే అప్పుడు మనం చేసేటప్పుడు జాగ్రత్త పడాలి. లేదా ఇక్కడ సమ్ టర్మ్ ఉంది, సమ్ టర్మ్ కి కాంప్లిమెంట్ ఉంది, అక్కడ దాని మొత్తాన్ని ఒక ఫంక్షన్ కింద తీసుకొని చేయాలి. ఓకేనమ్మా? అంతేగాని మనం ఈ స్టెప్ చేసామంటే వీఆర్ మిస్లీడింగ్ ద ఆన్సర్. ఆన్సర్ వస్తుంది ఇక్కడ కూడా, కానీ వాళ్ళు అడిగిన క్వశ్చన్ కి మనం డ్యువాలిటీ ఫైండ్ అవుట్ చేయనట్టు మీనింగ్ అవుతుంది. వాళ్ళు అడిగిన ఫంక్షన్ కి డ్యువాలిటీ ఫైండ్ అవుట్ చేసినట్టు ఉండదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీనికి డ్యువాలిటీ ఫైండ్ అవుట్ చేశాను అనుకో, చూడండి, ఐఎమ్ గోయింగ్ టు ఫైండ్ డ్యువాలిటీ ఫర్ దిస్ కన్వర్షన్. ఇది ఎలా ఉందో చూడండి. ఇప్పుడు ఏమవుతుందని ఇక్కడ దిస్ టర్మ్ విల్ బి ఈక్వల్స్ టు, ఇది ఏమవుతుందని దీని డ్యువాలిటీ అప్లై చేస్తే ఈ ప్లస్ కాస్త ఏమవ్వాలి, ప్రొడక్ట్ కావాలి. దట్ డాట్ కింద మారాలి. దట్ ఈస్ ఏ బార్ డాట్ బి బార్ ఇంటూ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ. ఓకేనా? హోల్ ప్లస్. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది, అగైన్ ప్లస్ కన్వర్టెడ్ ఇంటూ ఏ బార్ డాట్ బి బార్ ప్లస్ బి ప్లస్ బి. చూడండి, మనం ప్రీవియస్ చేసిన దానికి దీనికి డ్యువాలిటీ చూడండి, ఈ రెండు ఈక్వల్ అన్నాను. అంటే మనం ఇలా చేసినప్పుడు అంటే మనం వాడు ఇచ్చిన ఫంక్షన్ కి డ్యువాలిటీ చెక్ చేస్తే ఈ డ్యువాలిటీ ఆ డ్యువాలిటీ ఆన్సర్ మ్యాచ్ అవ్వట్లేదు. అర్థమవుతున్నాను. దేర్ఫోర్
ఎప్పుడైనా ఇలాంటి ఫంక్షన్స్ స్పెసిఫిక్ గా ఏబి హోల్ బార్ లేకపోతే ఈ మధ్యలో ఇక్కడ మీకు వచ్చి ఏ ప్లస్ బి హోల్ బార్ ఇలా ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా ఆ ప్లస్ ని డైరెక్ట్ గా ఆర్ చేయమాకండి. ఆ మొత్తానికి కాంప్లిమెంట్ కూడా ఏ ప్లస్ బిని ఎక్స్ అనుకోండి. ఇక్కడ సిమిలర్లీ యూ కెన్ కన్వర్ట్ దిస్ ఇంటూ ఏ ప్లస్ బి యాజ్ ఎక్స్ అనుకోండి. ఈ ఫంక్షన్ ఎక్స్ అని తీసుకొని చేయండి. నాకు అర్థమైందండి. స్పెసిఫిక్ ఇలాంటి యూనివర్సిటీ క్వశ్చన్ లో అడిగిన, లాస్ట్ టైం జేఎన్టీయూకేలో అడిగిన ప్రాబ్లం నాది 7 మార్క్స్ కి సొల్యూషన్ మనం ఇలా చేయాల్సి ఉంటుంది. ఓకేనమ్మా, క్లారిటీ వచ్చిందన్నాను. ఓకే, మీకు అందుకే ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చాను కింద, సేమ్ అదే మోడల్లో వస్తున్నట్టుంది ఎగ్జాంపుల్. లేదు ఇది ఇంకొకటి. Now try to do this problem. Find the complement and duality for this function. దీని duality రాద్దాం. duality ఏమవుతుందా? This will be equals to b bar plus b into a bar plus b plus c bar into a plus c plus d into a bar plus b plus c. Now complement for this function will be equals to b plus d bar a plus b bar plus c a bar plus c bar plus d bar into a plus b bar plus c bar. This will be the complement. Okay, all of you check this problem. ఇది కూడా సింపుల్ గానే అయిపోయింది. టాస్క్ రన్. ఇక్కడ మీ టాస్క్ ఏంటంటే you have to find the minimum expression. ఫైండ్ అవుట్ చేయాలి, మినిమైజ్ చేయాలని ఫంక్షన్. ఎనీవన్ అని చేయగలుగుతారు? ఇక్కడ ఫైండ్ ద కాంప్లిమెంట్ అండ్ రెడ్యూస్ దెమ్ టు మినిమం నెంబర్ ఆఫ్ లెటర్స్ అని మినిమైజ్ చేయమంటున్నాను. మినిమైజ్ చేయడానికి 2 మెథడ్స్. నాకు డ్యువాలిటీ ప్రిన్సిపల్ లో మినిమైజ్ చేయండి, కాంప్లిమెంట్ లో కూడా మినిమైజ్ చేయండి. అర్థమవుతుందన్నాను. డ్యువాలిటీలో మినిమైజ్ చేయండి, కాంప్లిమెంట్ లో కూడా మినిమైజ్ చేయండి. ఫర్ దిస్ యూ విల్ గోయింగ్ టు హెల్ప్ ద ట్రాన్స్పోజిషన్ లా. ట్రాన్స్పోజిషన్ లా అనేది మీకు హెల్ప్ అవుతుంది. ఇక్కడ ఒకసారి ఆ లా ఏంటో చూడండి. అకార్డింగ్ టు ద ట్రాన్స్పోజిషన్ లా x ప్లస్ వై ఇంటూ ఎక్స్ బార్ ప్లస్ వై ఈక్వల్స్ టు వై. ఆ డిమార్గాన్స్ లా తీసుకున్నా అదేనా మనకి. x ప్లస్ వై ఇంటూ ఎక్స్ బార్ ప్లస్ వై ఈక్వల్స్ టు వై. దిస్ ఇస్ ద ట్రాన్స్పోజిషన్ లా. హియర్ ఇచ్చిన ప్రాబ్లం మీరు జాగ్రత్త కామన్ తీసుకోవాలని. సి హియర్ a bar plus b, consider this as x, a bar plus b, then x అనుకున్నాను. x plus y, here y is considered as c, y bar. చూడండి ఈ కండిషన్ లో ఇక్కడ మీరు ఫర్ దిస్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు టేక్, నేను డ్యువాలిటీ చూపిస్తున్నాను. కన్సిడర్ a bar plus b ఈక్వల్స్ టు x and c ఈక్వల్స్ టు y. ఆ పై ప్రాబ్లంలో మీరు ఎలా తీసుకుని దాన్ని మినిమైజ్ చేయండి. ఓకే, మీకు హింట్ ఇచ్చాను, అందరూ కూడా చేయండి. చేసినాక నెక్స్ట్ క్లాస్లో దానికి ఆన్సర్ చెప్పాల్సింది. నెక్స్ట్ క్లాస్లో ఆన్సర్ చెప్పండి. హియర్ ఆల్సో కాంప్లిమెంట్లో కూడా యూ కెన్ యూజ్ ద సేమ్ మేనర్. కాంప్లిమెంట్లో కూడా యూ కెన్ యూజ్ ద సేమ్ మేనర్. ఓకే, మనం చేస్తారన్నాను. And one more problem. Find the complement for the function.
ఈ ప్రాబ్లం కూడా నోట్ చేసుకొని బ్లాక్ కలర్ లో ఉంది. డి ఇంటూ సి బార్ ఏ బార్ ఇంటూ డి ఏ ఇంటూ బి బార్ ప్లస్ సి ఇంటూ డి ఫైండ్ ద కాంప్లిమెంట్. కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయండి. ఈ 2 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేయండి. నేను విల్ డిస్కస్. ఐ విల్ ఫైండ్ ద ఐ విల్ ఆస్క్ ఎనీవన్ టు ఎక్స్ప్లెయిన్. అందరూ కూడా ట్రై చేయండి. మీరు సిన్సియర్గా ట్రై చేయండి. మీకు వచ్చిందో చెక్ చేయండి. నేను రాకపోతే విల్ డిస్కస్. ఎందుకంటే కాంప్లిమెంట్స్ డ్యువాలిటీలో ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఎప్పుడైనా ఎర్రర్స్ మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు, అంటే మిస్టేక్స్ రావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి స్పెసిఫిక్గా ఈ టాపిక్ తీసుకున్నాను. ప్రీవియస్ పేపర్స్లో ఒక 3 to 4 ప్రాబ్లమ్స్ అడిగాను నేను. ఇక్కడ మీకు చూపించిన ప్రాబ్లమ్స్ మొత్తం కూడా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో నేను. మీరు కూడా ఒకసారి చెక్ చేయండి. నన్ను చెప్పండి. ఎవరినాను నా డౌట్ ఏమైనా ఉందా? ఈ 2 ప్రాబ్లమ్స్ మీరు చేయండి. ఓకే, నోట్ చేసుకున్నారు మా ప్రాబ్లమ్స్? ఈ 2 ప్రాబ్లమ్స్ నోట్ చేసుకున్నాను. ఆల్రెడీ డ్యువాలిటీ కాంప్లిమెంట్ ఈ ప్రాబ్లం ఫైండ్ అవుట్ చేశాను. యూ హ్యావ్ టు ఫైండ్ ద కాంప్లిమెంట్ ఫర్ ద సెకండ్ ఫంక్షన్. కాంప్లిమెంట్ ఫర్ ది సెకండ్ ఫంక్షన్. ఈ సెకండ్ ఫంక్షన్ కూడా కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో విల్ డిస్కస్ చేయండి. ఓకే, ఆబ్సెంటీస్ ఇందాక చెప్పిన నెంబర్స్ నాకు ఒకసారి కాల్ చేయమని చెప్పండి. రెస్పాండ్ అవ్వని వాళ్ళు నేను ఆల్రెడీ నాకు ఒకసారి వాళ్ళ నెంబర్స్ సపరేట్గా మెసేజ్ పెట్టి. సార్ ఓకే, ఒకసారి ఫోన్